హలో ఫ్రెండ్స్, నేను కిట్టు. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ వాడకం అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా వాడుతున్నారు. అండ్ దీనికి గాను మన మన ఇండియన్ లీగల్ సిస్టంలో అంటే ఇండియన్ లాలో ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. అండ్ కొత్తగా డ్రగ్స్ వాడకం పెరిగిన తర్వాత మన ఇండియాకి సంబంధించి కొంతమంది కొన్ని చోట్ల ఈగల్ టీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈగల్ టీమ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ డ్రగ్స్ వాడుతున్నారు, ఎవరు వాడుతున్నారు, ఆ డ్రగ్స్ ఎలా వస్తున్నాయి అన్నిటి మీద కన్నేసి ఉంటారనమాట. ఈ ఈగల్ టీమ్ అని ఎందుకు పెట్టడం జరిగిందంటే ఈ గ్రద్దకి కింద ఎక్కడో ఉన్న పాము కూడా కనిపించినట్టు ఈ ఈగల్ టీమ్ అంత ఎఫిషియెంట్గా వర్క్ చేసి ఎక్కడ డ్రగ్స్ వాడుతున్నా కూడా వాళ్ళని పట్టుకుంటారు అని చెప్పడానికి సింబాలిక్గా ఈగల్ టీమ్ అని పెట్టడం జరిగిందనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా వైజాగ్లో ఒక నేవీ ఆఫీసర్ కొడుకు అనమాట. ఆ అబ్బాయికి రీసెంట్గానే డ్రగ్స్ వాడకం అనేది అలవాటైంది. ఆ అలవాటైన తర్వాత ఈ అబ్బాయి కాలేజ్లో చదువుకుంటున్నాడు. కాలేజ్లోనే చదువుకుంటూ అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం జరిగింది. ఆ ఫ్రెండ్స్లో పరిచయం అయిన వాళ్ళల్లో ఒక అబ్బాయికి కూడా డ్రగ్స్ వాడకం అండ్ సప్లై చేయడం కూడా తెలుసు అనమాట. అంటే ఏజెంట్స్ ఉంటారు ఈ డ్రగ్స్ని సప్లై చేయడానికి. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు అనేది సీక్రెట్గా ఉంచుతారనమాట. అలా కొంతమంది ఫ్రెండ్స్ అతనికి పరిచయం అవ్వడం జరిగింది. పరిచయం అయిన తర్వాత వీళ్ళు అందరూ కలిసి డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఒక ఇద్దరు ముగ్గురు. ఈ డ్రగ్స్ వాడకం అలవాటు అంటే ఇంకెలా ఉంటుంది అంటే ఇంకా డ్రగ్స్ తీసుకోకుండా ఉండగలమా అంటే ఉండలేమన్నమాట. ఇంకా అది చనిపోయిన వాళ్ళ కింద లెక్కేస్తూ ఉంటారు ఆ డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేని అటువంటి వాళ్ళని. ఎందుకు ఇది చెప్తున్నా అంటే డ్రగ్స్ అనేది ఎంత అడిక్ట్ అయిపోతారంటే వాటికి అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉండగలరేమో కానీ డ్రగ్స్ తీసుకోకుండా మాత్రం వాళ్ళు ఉండలేరు అనమాట. అలా అలవాటు అయిపోయారు. ఈవెన్ ఇంకా నేవీ ఆఫీసర్ కొడుకు కాబట్టి బాధ్యత గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అలా ప్రవర్తించకపోయి ఉండుంటే బాగుండు. బట్ ఆ అబ్బాయికి ఇంకా అలవాటు అయిపోయింది రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకోవడం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అతనికి సహకరించడం ఇట్లాంటివన్నీ అలవాటు అయిపోయినాయి. సో బెంగళూరులోనే ఈ అబ్బాయికి ఇంకొక అమ్మాయి కూడా పరిచయం అవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఐబీఎం కాలేజ్లో ఎంబీఏ కూడా చేసింది. అంటే ఇంత పెద్ద చదువుకొని కూడా అది కూడా ఒక మంచి కాలేజ్లో, ఆ కాలేజ్లో సీటు దొరకడమే చాలా కష్టం అని చెప్తూ ఉంటారు చాలామంది. అలాంటి కాలేజ్లో సీటు దొరికినటువంటి అమ్మాయి మళ్ళీ డ్రగ్స్, ఆ అమ్మాయి కూడా డ్రగ్స్ అలవాటు ఉంది. అలా ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని ఈ అబ్బాయికి తెలిసింది. ఇద్దరు కలిసి డ్రగ్స్ వాడడం మొదలుపెట్టారు. అంటే ఇద్దరు సేమ్ టైంలో. ఇంకా ఎలా ఉంటుందంటే మీది తినాలి మాది తినాలి అన్నట్టు నువ్వు డ్రగ్స్ వాడతావు నేను డ్రగ్స్ వాడతావు అని ఆ పరిచయము కాస్త ప్రేమగా మారి ఇద్దరు ప్రేమలో పడ్డారనమాట. ఇది ప్రేమ అని చెప్పడం కంటే డ్రగ్స్ ప్రేమ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికి డ్రగ్స్ అలవాటు ఉంది కాబట్టి అలా ఇద్దరు ప్రేమలో పడ్డారు. అలా ప్రేమలో పడిన తర్వాత విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకోవడం, ఆ మత్తులో మునిగిపోవడం, ఏదేదో చేయడం ఇలా అలవాటు అయిపోయింది వాళ్ళకి. వీళ్ళకి ఈ అమ్మాయికి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ కూడా వీళ్ళకి తోడయ్యాడనమాట. ఆ అబ్బాయికి కొంతమంది ఏజెంట్స్ ఆ డ్రగ్స్ ఎలా తీసుకురావాలి, ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా తీసుకోవచ్చు, పోలీసులు కళ్ళు కప్పి దాన్ని ఎలా తీసుకురావాలి అనేవన్నీ ఈ అబ్బాయి మేనేజ్ చేస్తూ ఉంటారు. అలా వీళ్ళిద్దరూ కలిసి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరోజు డ్రగ్స్ తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ తీసుకున్నాక పూర్తిగా మత్తులో ఉన్నప్పుడు ఏదో జరిగింది. అది జరిగిన తర్వాత ఇంక మత్తులో ఉన్నారు కాబట్టి ఎవరికి ఏం చేశామనేది అర్థం కాలేదు. మరుసటి రోజు అంతా కామ్ అయిపోయారనమాట. ఇంకా వీళ్ళకి ఇంకొంతమంది ఫ్రెండ్స్ తోడే అందరూ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఒక 7 మంది కలిసి గోవాకు ప్లాన్ చేసుకున్నారు. మనకి గోవా కల్చర్ గురించి తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గోవాలో ఏంటంటే డ్రగ్స్ వాడకం అనేది, డ్రగ్స్ వాడుతున్నామా, మందు తాగుతున్నామా, లేకపోతే ఇంకా ఏమైనా చేస్తున్నామా, గోవాలో పోలీసులకి సంబంధం లేదు. ఒకవేళ తెలిసినా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు లోకల్స్కి చాలా సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు అక్కడ నుంచి డ్రగ్స్ సప్లై చేసినా కూడా పోలీసులు పట్టించుకోరు అనమాట. ఇలా వీళ్ళు మాన్సూన్ బ్లాస్ట్ అనే ఒక పార్టీని డిజైన్ చేసుకొని ఆ పార్టీలో 7 మంది వెళ్ళి ఆ పార్టీ నుంచి మళ్ళీ బెంగళూరుకి వస్తున్నారనమాట. ఆ పార్టీ అక్కడ అయిపోయింది, బెంగళూరుకి వస్తున్నారు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి వీళ్ళ ఫ్రెండ్, ఈ అబ్బాయి ఎవరైతే ఒక నేవీ ఆఫీసర్ కొడుకున్నాడో ఆ ఫ్రెండ్కి కాల్ చేసి నాకు డ్రగ్స్ కావాలని వేరే ఫ్రెండ్ ఇతన్ని అడిగాడు అనమాట ఫోన్ కాల్లో. ఎన్ని గ్రాములు కావాలంటే ఒక 20 గ్రామ్స్ డ్రగ్స్ కావాలి అని చెప్పేసి. 2 గ్రామ్స్ డ్రగ్స్ 4700 రూపాయలు అంట. అంటే 2 గ్రాములు 4700 అయితే అలా 20 గ్రామ్స్ ఎంత అవుతుంది, 1 కేజీ ఎంత అవుతుంది. అలా డిఫరెంట్ ప్యాకెట్స్లో ఒక 9 ప్యాకెట్లు, ఒక 9 కవర్స్లో
8 ప్యాకెట్లు పెట్టుకొని తీసుకొని వెళ్ళడం జరిగిందంట. అలా బెంగళూరుకి చేరుకున్న తర్వాత బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళాలనుకున్నారు. వైజాగ్ వెళ్ళే లోపు ఇతను వాట్సాప్లో కాల్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్కి. ఈగల్ టీం గురించి ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఈగల్ టీం ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందంటే డ్రగ్స్ గురించి ఎక్కడ ఎవరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ ఫోన్ కాల్స్ ఏంటి, రికార్డింగ్స్ ఏంటి, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఈగల్ టీం అనేది గమనిస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ముందుగానే సమాచారం ఉందన్నమాట. ముందుగా సమాచారం ఉండటంతో ఈ బస్సు బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళే ఈ క్రమంలో మధ్యలోనే ఆపి బస్సుని చెక్ చేశారు. చెక్ చేస్తే ఆ నేవీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి సంబంధించినటువంటి కొడుకు దగ్గర అండ్ అమ్మాయి వాళ్ళ లవర్ అని చెప్పాను కదా, IBMలో MBA చదివింది ఈ అమ్మాయి అని చెప్పేసి, ఆ అమ్మాయిని ఇద్దరిని ఆ ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర చూస్తే ఆ డ్రగ్స్ దొరకడం జరిగింది. డ్రగ్స్ దొరికిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకున్నారు ఏంటి అని పరీక్షలు చేస్తే లెక్కలేనన్నిసార్లు డ్రగ్స్ తీసుకున్నారు అండ్ డ్రగ్స్ అమ్మకం కూడా స్టార్ట్ చేశారు, అమ్ముతున్నారు అని చెప్పేసి ఆ ఎంక్వైరీలో బయటపడిందనమాట. సో ఇదంతా వింటుంటే ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే యువత ప్రజెంట్ ఉన్న జనరేషన్లో డ్రగ్స్ కోసం అంటే పేరెంట్స్ ఇంకా లైఫ్ ఇదేమీ కనిపించవన్నమాట. వన్స్ ఈ డ్రగ్స్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థం కాదనమాట. వన్స్ ఇంకా మన లైఫ్ ఎటుపోతుంది అనేది కూడా అర్థం కాదు. కొంతమంది సిగరెట్కి మందుకి అలవాటు పడుతుంటారు. సిగరెట్ మందే మనుషులకి ప్రాణాంతకరం, బట్ డ్రగ్స్ అనేవి అంతకంటే డేంజర్ అనమాట. కొంతమంది ఉంటారు సిగరెట్ డైలీ ఒక 6 times 8 times, కొంతమంది ప్యాకెట్స్, ఇంకా కొంతమంది అయితే సిగరెట్ తాగకపోతే అన్నం తినలేరు, సిగరెట్ తాగకపోతే వాష్రూమ్కి వెళ్ళలేరు. ఇంత దారుణంగా ఉంటారు పరిస్థితి. దానికంటే ఘోరంగా ఉంటుంది డ్రగ్స్ వాడకం. వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా డ్రగ్స్ కోసం దే కెన్ డూ ఎనీథింగ్. ఇట్లాంటిదే ఇన్సిడెంట్ ఒకటి ముంబైలో జరిగింది. ముంబైలో ఏంటంటే ఆ అమ్మాయి ఇంకా స్కూల్ ఏజ్ అమ్మాయి అంటే ఇంటర్మీడియట్ ఆ అమ్మాయి ఇంకా కాలేజ్ ఏజ్ అమ్మాయి అంటే ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇంటర్మీడియట్లో వన్స్ ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకోవడం జరిగింది. వన్స్ డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఆ అబ్బాయి ఏం చెప్తే అది చేయడం స్టార్ట్ చేసింది. ఇంట్లో నుంచి డబ్బులు తీసుకురామంటే తీసుకొచ్చేస్తుంది, ఆ అబ్బాయిని ఫిజికల్గా కలవమంటే కలిచేస్తుంది, ఏమైనా చేసేస్తుంది. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఇదే అదునుగా తీసుకొని ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి ఫిజికల్గా ఆ అమ్మాయిని వాడుకొని దాని తర్వాత ఆ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి ఒక పోర్న్ సైట్లో కూడా పెట్టడం జరిగింది ఆ అబ్బాయి. ఇదంతా తర్వాత పోలీసులకు తెలిసి ఆమెను రెస్క్యూ చేసి సేవ్ చేయడం కూడా జరిగింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ లెక్కలేనన్ని జరుగుతున్నాయి మన సమాజంలో. అవి ఎందుకు జరుగుతున్నాయంటే ప్రజెంట్ ఉన్న యువత ఈ డ్రగ్కి అడిక్ట్ అవ్వడం వల్ల. డ్రగ్ అడిక్ట్ అయిన తర్వాత అందులో నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టం. ఇంకా చెప్పాక స్టార్టింగ్లో అన్నం తినకపోయినా నీళ్ళు తాగకపోయినా ఉండగలరేమో కానీ డ్రగ్స్ తీసుకోకుండా మాత్రం ఉండలేనంత స్టేజ్కి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళని కంట్రోల్ చేయడానికే మన ఇండియన్ లాలో NDPS యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ రీసెంట్గానే ఈగల్ టీం అనేది తీసుకొచ్చారు. ఈగల్ టీం అనేది వెరీ ఎఫిషియెంట్గా ఇప్పుడు చాలా మంచిగా వర్క్ చేస్తుంది. అండ్ నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా బాగా వర్క్ చేసి చాలామంది డ్రగ్స్ పెడలర్స్ని, డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళని కూడా పట్టుకుంటున్నారు. సో ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఇదే విధంగా పెడ్లర్స్ మీద, వాడుతున్నటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి చాలామందిని సేవ్ చేయాలని కోరుకుంటూ వీడియోని ఎండ్ చేద్దాం.